శ్రీకృష్ణ బాల్య లీలల్లో అత్యంత లోతైన అర్థం ఉన్న లీల పూతన వధ. బయటకు చూస్తే ఇది ఒక రాక్షసి వచ్చి విషపూరితమైన పాలు ఇచ్చి కృష్ణుణ్ణి చంపాలని ప్రయత్నించిన కథలా కనిపిస్తుంది. కాని ఈ లీల మనిషి జీవితానికి సంబంధించిన గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని చెప్తుంది. గోకులంలో చిన్నారి కృష్ణుడు జన్మించిన తర్వాత కంసుడు భయంతో వణికిపోతూ ఉండేవాడు. నన్ను చంపేది దేవకి 8దో సంతానం అనే భయం అతన్ని ప్రశాంతంగా ఉండనీయలేదు. అందుకే అతను పూతన అనే రాక్షసిని పంపించాడు. పూతనకు ఒక ప్రత్యేక శక్తి ఉండేది. ఆమె ఎవరి రూపమైనా ధరించగలదు. ఆమె అపూర్వ సౌందర్యంతో తల్లి ప్రేమతో నిండిన మహిళలా మారి గోకులంలోకి ప్రవేశించింది. అందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. ఎవ్వరూ కూడా ఆమె అసలు స్వరూపాన్ని గుర్తించలేకపోయారు. ఇక్కడే భాగవతం గొప్ప సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో ప్రమాదం ఎప్పుడూ భయంకరమైన రూపంలో రాదు. చాలాసార్లు అది ప్రేమ, శ్రద్ధ, మంచితనం అనే ముసుగులో వస్తుంది. పూతన అంటే కేవలం ఒక రాక్షసి కాదు. మన జీవితంలో విషపూరితమైన వ్యక్తులు, నకిలీ ప్రేమ, స్వార్థ సంబంధాలు, మోసపూరిత గురువులు, బయటకు మంచిగా కనిపించినా లోపల విషం నింపుకున్న శక్తుల ప్రతీక. పూతన తన వక్షోజాలపై ఘోర విషాన్ని రాసుకుని చిన్నారి కృష్ణుడిని ఎత్తుకుంది. బయటకు అది తల్లి ప్రేమలా కనిపించింది. కాని లోపల కుట్ర దాగి ఉంది. ఇదే మన జీవితంలో కూడా జరుగుతుంది. కొన్ని విషయాలు మొదట ఆనందంలా కనిపిస్తాయి, కాని ఆ తరువాత అవే మన మనసును, ఆత్మను నశింపజేస్తాయి. చెడు అలవాట్లు, అహంకారం, వ్యసనాలు, నకిలీ ప్రేమలు ఇవన్నీ మొదట తీపిగా కనిపిస్తాయి. కాని చివరికి విషంలా మారుతాయి. పూతనకు తెలియనిది ఒకటి ఉంది. ఆమె సాధారణ శిశువుకి విషం ఇవ్వడం లేదు. ఆమె విశ్వానికి అధిపతి అయిన శ్రీకృష్ణుడిని తాకింది. కృష్ణుడు పూతన పాలను తాగడం ప్రారంభించాడు. కాని ఆయన కేవలం పాలను మాత్రమే కాదు, ఆమె ప్రాణశక్తినే పీల్చేశాడు. ఈ దృశ్యం ఎంతో గూఢార్థంతో నిండి ఉంది. భగవంతుడు మనం ఇచ్చే మంచి మాత్రమే తీసుకోడు, మనలోని విషాన్ని కూడా తొలగిస్తాడు. మన కోపం, అహంకారం, కామం, ద్వేషం, మాయ ఇవన్నీ ఆయనకు సమర్పిస్తే ఆయన వాటిని నశింపజేస్తాడు. ఇక్కడ మరో అద్భుతమైనది ఉంది. పూతన కృష్ణుణ్ణి చంపాలని వచ్చింది. ఆమె ఉద్దేశ్యం చెడు అయినప్పటికీ కృష్ణుడు ఆమెకు మోక్షం ఇచ్చాడు. ఎందుకంటే ఆమె తల్లి రూపంలో వచ్చి కృష్ణుడికి పాలిచ్చింది. భగవంతుడు బయట చర్యను మాత్రమే కాదు, అందులో ఉన్న చిన్న మంచి భావాన్ని కూడా గుర్తిస్తాడు. ఇది భాగవతంలోని అత్యంత కరుణామయమైన సందేశాల్లో ఒకటి. ఈ లీల మనకు చెబుతున్న మరో గొప్ప సత్యం ఏమిటంటే భగవంతుని దగ్గరకు పరిపూర్ణులే రావాల్సిన అవసరం లేదు. విషంతో నిండిపోయిన పూతన కూడా కృష్ణుడి స్పర్శతో పవిత్రురాలైంది. అంటే మనిషి ఎంత పాపంలో ఉన్నా, ఎంత చెడిపోయినా దైవస్మరణ అతన్ని మార్చగలదు. అందుకే భక్తులు చెప్తారు, కృష్ణుడు శిక్షించడానికి రాడు, శుద్ధి చేయడానికి వస్తాడు అని. పూతన చనిపోయిన తర్వాత ఆమె అసలు రాక్షస రూపం బయటపడింది. ఇది కూడా ఒక సంకేతం. అబద్ధం ఎంత అందంగా ముసుగు వేసుకున్నా సత్యం ముందు ఒకరోజు బయటపడాల్సిందే. మన జీవితంలో కూడా నకిలీ సంబంధాలు, కపట ప్రేమలు, మోసపూరిత వ్యక్తులు ఎక్కువకాలం నిలవరు. ఏదో ఒక సమయంలో వాటి అసలు రూపం బయటికి వస్తుంది. ఈ లీలను మన అంతర్ముఖ ప్రయాణంగా కూడా చూడొచ్చు. మనలో ప్రతి ఒక్కరిలో ఒక పూతన ఉంటుంది. బయటకు మంచివాళ్లమని చూపిస్తూ లోపల అసూయ, కోపం, ద్వేషం దాచుకునే స్వభావం. కృష్ణ చైతన్యం అంటే ఆ అంతర్గత విషాన్ని తొలగించే ప్రక్రియ. అందుకే పూతన వధ కేవలం రాక్షసి సంహారం కాదు. అది నకిలీ ప్రేమపై దైవ విజయం, విషపూరిత మనస్తత్వంపై చైతన్య విజయం, మాయపై సత్యం విజయం, పాపిపై కూడా కరోనా చూపే భగవంతుని ప్రేమ. పూతన లీల మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మన జీవితంలో మనలో ఉండేది నిజమైన ప్రేమ, లేక విషమా అనే స్థితిని స్పష్టంగా గమనించుకునేలా చేస్తుంది. శ్రీకృష్ణుడు కేవలం పూతనను చంపలేదు. ఆమె విషాన్ని తొలగించి, ఆమె ఆత్మను శుద్ధి చేసి, విముక్తిని అనుగ్రహించాడు, మోక్షాన్ని ప్రసాదించాడు. ఇదే కృష్ణతత్వం. విషంతో ఉన్న పూతన దగ్గరికి వస్తేనే మోక్షాన్ని ప్రసాదించాడు. అలాగే భక్తితో భగవంతుణ్ణి చేరుకుంటే మోక్షాన్ని మనకు కూడా ప్రసాదిస్తాడు.